హలో హలో హలో, అభి గారేనా? అవును, చెప్పండి. మీరెవరు? నా బైక్ గచ్చిబౌల్ దగ్గర ఆగిపోయింది సార్. మీరొచ్చి కొంచెం చూస్తారా? చాలా దూరం ఉన్నారు మీరు. నేను రావడానికి టైం పడుతుంది. మీరు ఇంకెవరినైనా దగ్గరలో ఉన్న వాళ్ళని చూసుకోండి. అయ్యో లేదు సార్, నా బండి ప్రతిసారి మీ దగ్గరే చూపిస్తున్నాను. మీరు చూస్తేనే బాగుంటుంది. ప్లీజ్, నేను వెయిట్ చేస్తాను, మీరు రండి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది రావడానికి. అలాగే సార్. రే అభి, గుడికి వెళ్దాం రారా. గుడికా? ఇప్పుడు ఎందుకురా? చంద్రిక ఫోన్ చేసిందిరా. ఈరోజు దసరా నవరాత్రుల మొదటి రోజురా. నువ్వు సౌందర్యకి కాల్ చేసి రమ్మని చెప్పరా. అందరం గుళ్ళో కలుద్దాంరా. లేదురా, ఇప్పుడే బైక్ రిపేర్ అని కాల్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చారా అభి? ఇంకా బైక్ రిపేర్ లేంట్రా. కంపెనీని చూసుకుంటున్నావు కదా. రే సూర్య, కంపెనీ పిల్లల కోసం రా, రిపేర్ వర్క్ మన కోసం. అభి, మీరిక్కడున్నారా? ఇదిగో ఫైల్. దీన్ని అర్జెంటుగా చూసి సైన్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పారు మేడం గారు. అలాగే, నేను చూసుకుంటాను. ఇంత కమిట్మెంట్ ఉండబట్టే మేడం గారు మిమ్మల్ని సేవగా చేసి బాధ్యతలు అప్పగించారు. భిక్షపతి గారు, చెప్పండి బాబు. మా అమ్మ నాన్న గురించి ఏమన్నా తెలిసిందా? హాస్పిటల్లో సెర్చ్ చేస్తున్నామన్నారు. మరి నా వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు లేదు బాబు, తప్పకుండా ఉంది. ఆ దేవుడు కరుణించి అంత అనుకున్నట్టు జరిగితే తొందరలోనే మీ వాళ్ళని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దొరికే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండండి భిక్షపతి గారు. ప్రయత్నిస్తూనే ఉంటాను బాబు. నాకే గనక అంత శక్తి ఉంటే తప్పకుండా సాధించి తీరుతాను. మీ వెనక నేనుంటాను భిక్షపతి గారు. మీ ఆరాటం, మీ వేదన నాకు అర్థమైంది బాబు. తప్పకుండా మీకోసం ప్రయత్నిస్తాను. నీ వాళ్ళ వివరాల కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. ఈ పులి కోరిస్తే చాలు, అన్నీ కళ్లకు కట్టినట్టు తెలిసిపోతాయి. కానీ ఈ నిజం బంగారు గుడ్డు పెట్టే బాతు. నీలాంబం నుంచి వచ్చే డబ్బుని అంత సులభంగా వదులుకునే పిచ్చివాణ్ణి కాదు. రే అభి, పని మొదలు పెట్టే ముందు గుడికి వెళ్ళి వెళ్దాం రారా. రాముల వారి కళ్యాణం అంట. వెళ్తే అంతా మంచి జరుగుతుందిరా. రే, పనిలోనే దైవం ఉందిరా, అది నమ్మితే చాలు. అది కాదురా, మనం వెళ్లేది ఎలాగో గుడివైపు నుంచే కదరా. ఒకసారి సౌందర్యకి కాల్ చేయి, అందరం కలిసి ఆ సీతారాముల్ని దర్శించుకుందాంరా. రేయ్, బైక్ రిపేర్ చేయాలి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ముందు వెళ్ళా పని చూడు. నేను ఈ ఫైల్ వర్క్ పూర్తి చేసుకున్నాక తర్వాత చూద్దాం, ఓకే? రే, దేవుడి దగ్గరికి వెళ్దామంటే అడ్డమైన కారణాలు చెప్తావేంట్రా? రేయ్, ఆయన దర్శనం మనకు రాసి పెట్టుంటే ఆయన ఎలాగైనా తీసుకుని వెళ్తారు. ముందు వెళ్ళి పని చూడరా. ఈ పని కూడా ఆయన చూపించిందే. దీన్ని అశ్రద్ధ చేసినా ఆయన ఊరుకోడు. వెళ్ళు. సరేరా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం. పంతులు గారు, ఇప్పటి వరకు ఈ జంట ఎవరో ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తున్న సీతారాముల కళ్యాణం ఈసారి జరుగుతుందో లేదో అనే అనుమానం కలుగుతుంది. దేవుడి పట్ల భక్తి ఉండాలే తప్ప అనుమానం ఉండకూడదు. ఆ సీతారాముడి పట్ల భక్తితో ఉండండి. ముహూర్త సమయానికి ఆ సీతారాముడే ముంజేటి కంకణం కట్టి ఇక్కడికి రప్పిస్తాడు. అమ్మా సౌందర్య, గుడికెళ్తున్నావా తల్లి? అవునయ్యా, వెళ్తున్నాను. గుడికే కాదా, గుడి లాంటి ఇంటికి అభిని కూడా తీసుకురావడానికి వెళ్తున్నాను. సౌందర్య, ప్రదక్షిణాలు చేసి మనసులో ఏ భయాలు లేకుండా మొక్కుకొనరా. మేము కూడా మోదుకొండ వెళ్తున్నాం. మీ అయ్యా మోకాల మీద కొండకొస్తానని మొక్కుకున్నాడు. అయ్యా, నా కోసం మోకాళ్ళ మీద కొండకొస్తానని మొక్కుకున్నావా? నీకేమైనా అయితే? నాకేం కాదు తల్లి. మోకాళ్ళ మీద
అన్ని మెట్లు ఎలాగయ్యా? నీకోసం ఎన్ని మెట్లైనా ఎక్కుతాను తల్లి. సౌందర్య, చూసావా మీ నాన్న ప్రేమ? ఇన్నాళ్ళు నిన్ను బాధ పెడుతున్నాడని మాత్రమే అనుకున్నావు. అది తండ్రి ప్రేమంటే. అయ్యా, అమ్మా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. మా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుందమ్మా. నిండు నిండు నూరేళ్లు చల్లగా చల్లగా ఉండు తల్లి. ఎదిగిన పిల్లని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాలి గని. అలాగేనమ్మా. ఒక తండ్రికి ఎదిగిన బిడ్డకి కళ్యాణం చేయడంలో ఉన్నంత ఆనందం ఎందులో ఉంటుందమ్మా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. గని, తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకి ధైర్యాన్నిస్తుంది అంటారు. సౌందర్యకేం కాదు గాని మీరు కూడా రెడీ అయి రండి. అలాగేనమ్మా. అలాగేనమ్మా. పద. సౌందర్య, వెళ్దామా? ఆంటీ, మీరు తర్వాత వద్దరులేండి. ఎందుకో? నేను ఒక ఫ్రెండ్ని కలిసి రావాలి. ఎక్కడికమ్మా? షాజహాన్ ముంతాజ్ దగ్గరికి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అట్లనే ఆంటీ. ఓకే మామ్, నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను రెడీ అవుతాను. సరే క్రిష్. బావా, హ్మ్? ఏంటి అంతా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? గుడికి వెళ్తున్నాం చైత్ర. అదేంటి, సౌందర్య ఒక్కతే వెళ్ళింది? గుడికి కలిసి వెళ్దామనుకున్నారు కదా. సౌందర్య ఎవరినో కలవాలంట. ఎవరిని? ముంతాజు షాజహాన్ అంట. వాళ్ళెవరు బావా? సైరా సినిమాలో హీరో హీరోయిన్లే. బావా, మరి లేకపోతే ఏంటి? నాకేం తెలుసు? వాళ్ళేదో కోడ్ భాషలో మాట్లాడుకున్నారు, మనకు అర్థమై చావలేదు. అభిని ఇంటికి తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. వీలుంటే నువ్వు కూడా సహాయం చేయి. అంటే నువ్వు పార్టీ మార్చేసావా బావా? నేనసలు ఏ పార్టీనో తర్వాత తెలుస్తుందిలే. ఓహో, ఎవరినో తీసుకొని గుడికెళ్తుందా? ముంతాజ్ షాజహాన్లా వీళ్ళది అమర ప్రేమ అనుకొని పేర్లు మార్చుకున్నారేమో. ఈ విషయం అర్జెంటుగా భావానికి చెప్పాలి. ఎక్కడుందో ఏమో. చంద్రిక, ఏంటి ఇంత లేటు? ఆ దొంగ సచ్చినోడు ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేశాడు. ముంతాజ్ ఎప్పుడొస్తాయని ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడే. ఈ రోజు ముంతాజ్లా నీ ప్లేస్లో నేను వెళ్తా. నువ్వా? కొన్ని ముఖ్యమైన వాటిని చూపించాలి, వాటితో కొన్ని రాబట్టాలి. సౌందర్య, జాగ్రత్తే. ఉమ్, ఇదిగో మళ్ళీ వాడే. ఇటుపో. హలో జీ. ముంతాజ్, ఎక్కడున్నావు? నాది వస్తుంది జీ. నీకోసం గంట నుంచి వెయిటింగ్. త్వరగా వచ్చేసి. అలాగే జీ. తీసుకో, ఇది జాగ్రత్తగా పట్టుకో. ఇటుపో, నేను ఇప్పుడే వస్తా. జాగ్రత్త. నమస్తే జీ. ముంతాజ్, నీ మాట మారిందేంటి? వర్షాలు వస్తున్నాయి కదా, జలుబు చేసింది, మాట మారింది. మాటదేముందిలే, మనసు ముఖ్యం కదా. అది కూడా బరువెక్కింది సామ్. ఆ, ఏంటి? నీ మనసు బరువెక్కిందా? ఎందుకు? చెప్పు చెప్పు, ఆ బరువు నేను దించేస్తాను ముంతాజ్. ఇది చూడండి, ఎవరో శివాజీరావు అంట. వాడికి తెలిసిందేంటో అఖిలాండేశ్వరి గారికి ఇచ్చారంట. వాళ్ళ ఆస్తిలో సగం భాగం ఇస్తున్నారంట. అదే నా షాజహాన్కి ఇలాంటి అవకాశము వస్తే. ఇప్పుడు ఒకటే తాజ్మహల్ ఉంది, కానీ నా షాజహాన్ నా కోసం 10 తాజ్మహల్లు కట్టేస్తాడు. ఎక్కడున్నాడో ఏమో. మీది అంతా తీక్షణంగా చూస్తుంది. ఏముంది జీ, మీకు తెలుసా ఇది? ఎవడీ శివాజీరావు? నాకు రావాల్సింది వాడు కొట్టేస్తున్నాడే.
నీది ఏదో ఆలోచిస్తున్నది సాబ్. ఆలోచన లేదే. ఏదో ఉంది సాబ్. అయినా ముంతాజ్, ఇలాంటి వాటితో ప్రాణాలైపోతాయి. పైసలుంటే ప్రాణాలు ఎట్లయినా కాపాడుకోవచ్చు. లక్షల కోట్లంటే తమాషా అనుకుంటున్నావా? ఆ డబ్బులతో చట్టాన్ని కొనేయొచ్చు. ఆ శివాజీరావుని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరూ ఏమీ చేయలేరా? అతని దగ్గర డబ్బుంది జీ. అఖిలాండేశ్వరి గారు ఇచ్చిన కోట్లు ఉన్నాయి. వాటితో అధికారాన్ని కొంటాడు. అధికారం ఉంటే ఎవరు ఏమి చేస్తారు? అంతేనంటావా? అంతే కదా. అయినా ఇప్పుడు అనుకుని ఏం ఫాయిదా? ఆడవిడు శివాజీ రావట ఫాయిదా ఉటాయించిండు. అదే నా షాజహాన్ కి దొరికి ఉంటే ఇదిగో గీ నెంబర్కి ఫోన్ చేస్తే కోట్లకి కోట్లు వచ్చేవి. నెంబరా? నీకెవరిచ్చారు? మాకి దోస్తు ఈ నెంబర్ ఇచ్చింది. ఒరేయ్ శివాజీరావు, ఎవడ్రా నువ్వు? అసలైన ఎవిడెన్స్ నా దగ్గరుందిరా. ఇప్పుడు ఇది మా షాజహాన్ కి దొరికితే బాగుండు. ముంతాజ్, ఏంటి సాబ్? నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి సాబ్ అది? నువ్వు వెతుకుతున్న షాజహాన్ నేనే. చెప్పు సాబ్, నాకు వినిపించలేదు. ఇప్పుడు చెప్పాను కదా. మీ మాట బయటికి రాలేదు. మళ్ళీ చెప్పు సాబ్. నువ్వు వెతుకుతున్న షాజహాన్ నేనే. నీ షాజహాన్ని నేనే. నా ముంతాజ్ మొహం ఓసారి చూడాలి. ఈరోజు శుక్రవారం జీ. ఆ ముఖం అల్లాకే తప్ప ఎవరికి చూపించు. నీది షాజహాన్ అని నన్ను నమ్మించాలని చూస్తున్నావా జీ? లేదు ముంతాజ్, నేను నీ షాజహాన్ని. నీది నాతో నాటకం ఆడుతుంది జీ. ముంతాజ్, ఆ నాటకంలో షాజహాని నేనే. నమ్మకం ఏమిటి? ఇప్పుడు ఆ శివాజీరావు అఖిలాండేశ్వరి వారసుడున్నాడని ఏదో వీడియో ప్రూఫ్ గా చూపిస్తున్నాడు. అలాంటి ప్రూఫ్ నీ దగ్గర ఏదైనా ఉందా? ఉంది. షాజహాన్ నేనేని చెప్పే వీడియో మాత్రమే కాదు, ఆ 25,000 కోట్లు సొంతం చేసుకునే వీడియో కూడా ఆ శివాజీరావు దగ్గర కాదు, నా దగ్గరే ఉంది. ముంతాజ్, నాకు అర్జెంటు పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఒక గుడ్ న్యూస్తో వస్తాను, నువ్విక్కడే ఉండు. లేదు సాబ్, నాది కొంచెం బయటికి వెళ్ళి వస్తాది. సరే, త్వరగా వచ్చేయి. నిజంగా నీ దగ్గర సాక్ష్యం ఉంటే నువ్వు చూసిన నా నంబర్కి ఫోన్ చేస్తావు. చంద్రిక, సౌందర్య, వాడు నేనే షాజహాన్ అని చెప్పాడు. నీ ప్రూఫ్ ఏంటి అని అడిగాను. కొంచెం జాగ్రత్తగా ఉండు. నా అనుమానం నిజమైతే వాడు నా నంబర్కి ఫోన్ చేస్తాడు. తీగ లాగితే డొంక కదిలినట్టు అభికి సంబంధించిన అన్ని విషయాలు బయటకొస్తాయి. నేను లాగుతాను. నాకు టైం అవుతుంది, నేను గుడికెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, నువ్వు రా. సరే. అయ్యా పంతులు గారు, సీతారాముల కళ్యాణం తాలూకు పూలమాలలు ఇంకా రాలేదు. నేను వాటి కోసమే చూస్తున్నానండి. ఇప్పటిదాకా కళ్యాణమాలలు రాలేదు, కళ్యాణ ప్రదాతలు కూడా రాలేదు. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇప్పటి వరకు కళ్యాణ ప్రదాతలు గుడికే రాలేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళని మనం కొలిసే సీతారాములుగా నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పుడు ఏ అనర్థం జరుగుతుందో అని భయంగా ఉంది. పెద్దలంతా ఇక్కడే ఉన్నారు కదా. సీతారాముల వారి పట్టు వస్త్రాలు, నగలు బయటికి తీయాలి. తీద్దాం, బయటికి తీసుకొద్దాం. ఈ సంవత్సరం ఆ బట్టలు పెట్టి ఆ బట్టలకే కళ్యాణం చేయాల్సి వస్తుందేమో. ఎందుకలా అనుకుంటున్నారు? అలా ఏం జరగదు. మిమ్మల్నే నమ్మాం పంతులు గారు.
నమ్మి ధైర్యంగా ఉందామన్నా ఉండలేకపోతున్నాం. తరతరాలుగా జరుగుతున్న ఈ కళ్యాణం ఈ ఏడు ఎక్కడ ఆగిపోతుందో అన్న ఆందోళనతోటి మీ మాటల్ని నమ్మాం పంతులు గారు. నమ్మవలసింది నన్ను కాదు, నా మాటల్ని కాదు, ఆ సీతారాముల్ని. మీరేం దిగులు పడకండి, అంతా ఆయనే చూసుకుంటాడు. ఇది ఆయన ఉత్సవం, ఆయనే జరిపించుకుంటాడు. మీరేం భయపడకుండా నిశ్చింతగా ఉండండి. హలో సార్, స్వామివారి పూలమాలలు పంపించడం కాస్త ఆలస్యమైంది, క్షమించండి. ఆ పూలమాలలు ఆటోలో తీసుకొస్తున్నారు. అలాగే. పూలమాలలు వచ్చేస్తున్నాయట. హలో బాస్, హలో హలో బాస్, ఏయ్ ఆపండి. హలో బాస్. సీతారాముల కళ్యాణమాలలు. ఇవి ఆ దేవుడి కళ్యాణమాలలు. అడ్రస్ కూడా ఉంది, వెళ్ళిచ్చొస్తాను. వేల కోట్లు, 25 తరాలు మా వంశమంతా కూడబెట్టిన పోగవని సొమ్ము. ఆ సొమ్మును ఎలాగైనా దక్కించుకోవాలంటే ఇది వాళ్ళకివ్వాలి. ఇచ్చేస్తాను. ఒరేయ్ భిక్షపతి, ఈ రోజు నుంచి నువ్వు కరోడుపతివిరా, కోట్లకు అధిపతివి. భిక్షం. మేడం, ఏంటి భిక్షపతి, ఫేస్లో కంగారేంటి? అరే చెయ్యను. మేడం మేడం మేడం, అది ఉట్టిదే మేడం, ఇచ్చేయండి మేడం. ఇది చాలా బాగుంది భిక్షపతి. నీ మెళ్ళో కన్నా ఇలా విడిగా చూస్తే ఇంకా చాలా బాగుంది. నా భవిష్యత్ అంతా అందులోనే ఉంది మేడం.
భిక్షపతి భిక్షపతి మేడం అది ఇచ్చేయండి మేడం. భిక్షపతి, ఆభికి సంబంధించి వాళ్ళ అమ్మా నాన్నల రూపం తయారు చేయించమన్నాను కదా. మేడం అదే పని ఉన్నాను మేడం. పులిగోరు చూడ్డానికి చాలా ఏళ్ల క్రిందటిదనుకుంటా. అవునమ్మా. అయితే ఇది అభి వాళ్ళ నాన్న ఫోటో గీసేటప్పుడు అతని మెళ్ళ వేయించు. ఆ తర్వాత దీన్ని అభికిచ్చామంటే మన సాక్ష్యం బలంగా ఉంటుంది. ఏమంటావు భిక్షపతి? ఇది గనక అభికిస్తే నువ్వే ఇరుక్కుపోతావు. భిక్షం. మేడం వద్దు మేడం, ఇది నా దగ్గరకు వచ్చాకే బిచ్చగాన్ని భిక్షపతినయ్యాను. నా దశ మార్చేసింది మేడం. ఓహో, సెంటిమెంటా? ఇది నాకు బాగా కలిసొచ్చిందమ్మా. అయితే తప్పకుండా దీన్నే వాడాలన్నమాట.